మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే డజన్ మంది ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి వేసిన బాటలో కొందరు యాక్టర్స్ గా, నిర్మాతలుగా, కాస్ట్యూమ్ డిజైనర్స్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు నిలదొక్కుంటే మరికొందరు నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ బాకీ ఉంది. పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ డబ్ల్యూ కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే తమ ప్రొడక్షన్ లోనే పవర్ స్టార్ కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని అగ్ర నిర్మాతలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ లిస్టులో టీజీ విశ్వప్రసాద్ కూడా చేరిపోయారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ మరొక వైపు చిన్న మీడియం బడ్జెట్ కూడా చేస్తున్నారు సినిమాలు. ఇతర సంస్థలతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. అయితే విజయాల కంటే పరాజయాలు ఎక్కువగా చవిచూశారు. ప్రెజెంట్ అనే బ్యానర్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తనని ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నట్టుగా విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో పవన్ కళ్యాణ్ హీరోగా బ్రో అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇది బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేదు. అయినా సరే ఏపీ డిప్యూటీ సీఎంతో టీజీ విశ్వప్రసాద్ కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో చివరి నిమిషంలో విశ్వప్రసాద్ చాలా హెల్ప్ చేశారు. ఈ విషయం పవన్ స్వయంగా ఒక ఈవెంట్లో చెప్పారు. అయితే అఖీరాతో సినిమా చేయడానికి ఆయన వీరమల్లుకు సహాయం చేశారని వార్తలొచ్చాయి. వీటిపై నిర్మాత స్పందిస్తూ అవన్నీ అవాస్తవం, తనకి హెల్ప్ చేయాలని అనిపించింది కాబట్టి చేశా అన్నారు. వీరమల్లు కోసం ఎవరో ఇద్దరు నిర్మాతలను పవన్ కళ్యాణ్ పిలవనున్నారని, కానీ స్వచ్ఛందంగా విశ్వప్రసాద్ ఈ సినిమా కోసం ముందుకు వచ్చారనే మాటలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. అఖీరాని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వీరమల్లు రిలీజ్ కి హెల్ప్ చేయలేదు. అయినా అఖీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎవ్వరికి మాత్రం ఉండదు. అవకాశం వస్తే నేను కూడా అతను ఇంట్రడ్యూస్ చేయాలని 100% ఇంట్రెస్ట్ గా ఉన్నాను. అఖీరా ఎవరితో సినిమా చేయాలి అనేది టైం తీసుకుని అతడే డిసైడ్ అవుతారు. ఆ విషయంలో చాలా డైనమిక్స్ ఉంటాయి. నా వరకైతే ఆసక్తిగా ఉన్నాను. అఖీరాని లాంచ్ చేయడానికి నేను వీరమల్లుకు సహాయం చేయడం లేదు. నిర్మాత ఏం రత్నంకి ఆ టైంలో నా అవసరం ఉంది అనిపించింది, చేశాను. దాన్ని పవన్ గుర్తించి ఈవెంట్లో నా పేరు చెప్పారు. అంతేకాని అఖీరా సినిమా ఇస్తాడని పవన్ సినిమాకి హెల్ప్ చేశాను అనేది అవాస్తవం. నేను అఖీరా పవన్ చిరంజీవితో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని టీజీ విశ్వప్రసాద్ అయితే చెప్పుకొచ్చారు ఫైనల్ గా.